మరొకసారి ప్రభుత్వాలు దానికి సంబంధించిన టోల్ ట్యాక్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్లల్లా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే మన రాష్ట్రానికి సంబంధించిన కొన్ని చోట్లల్లో టోల్ ప్లాజాకు సంబంధించిన ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పూర్తిగా ఏదైతే ఉన్నదో దాదాపుగా మనం టోల్ ఔటర్ రింగ్ రోడ్లలో రూపాయికి నుండి ₹50 వరకు కొన్ని చోట్లల్లో కిలోమీటర్కు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే నేపథ్యంలో మనం కూడా చూస్తే నేషనల్ హైవేస్కి సంబంధించింది కొన్ని ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో విజయవాడ రహదారి కానివ్వండి, లేకుంటే హైదరాబాద్ భూపాలపట్నం కానివ్వండి, లేకుంటే హైదరాబాద్ నాగ్పూర్ కానివ్వండి, ఈ ప్రాంతాలలో కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి టోల్ ప్లాజాకు సంబంధించింది నిబంధనలు ఏమంటున్నాయి, మనకు సంబంధించిన మనం ట్యాక్సెస్ ఎప్పుడైతే ఒక వెహికల్ కొంటామో వెహికల్ కొన్న సమయంలోనే మనం ట్యాక్సెస్ కడతాం పూర్తిగా. దానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ అని కానివ్వండి, లేకుంటే ప్రతి విషయంలోనే మనం ట్యాక్సెస్ కడుతూనే ఉంటాం. తీరా సమయానికి వచ్చేసిన తర్వాత ఈ ట్యాక్సెస్ రూపంలో మన మీదకి ఏదైతే భారం పడుతుందో ప్రతి 50 కిలోమీటర్ల నుంచి వెళ్ళి 100 కిలోమీటర్ల వరకు ఏదైతే టోల్ ట్యాక్సెస్ పెడతామో అని చెప్పారు. బిల్ట్ ఆపరేట్ అండ్ టేక్ పాలసీ కింద నేషనల్ హైవేస్ సంబంధించిన కొన్ని సంస్థలకు కాంట్రాక్ట్స్ ఇచ్చారు. 6 లైన్లకు సంబంధించిన ఒక హైవే మీద ఎలా నిబంధనలు ఉన్నాయి, 3 లైన్లకు సంబంధించిన హైవేల మీద ఎలా నిబంధనలు ఉన్నాయి, అసలు ఏ వెహికల్స్కు ఎన్ని ట్యాక్సెస్ వసూలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఆ టోల్ ట్యాక్స్ సంబంధించింది ఏ టోల్ ప్లాజా వైపు అయితే మనం వెళ్తున్నామో ఆ టోల్ ప్లాజా వైపు ఎంతసేపు మనం నిలబడితే ఆ నిలబడిన సమయానికి కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ 100 గజాల లోపో 200 గజాల లోపో ఏదైతే నిలబడతామో దానికి కూడా సమయం కూడా కేటాయించడం జరిగింది. ఆ సమయం లోపు కనుక టోల్ ట్యాక్స్ క్లియర్ కాకుంటే మనం ఆ టోల్ ట్యాక్స్లను మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కడ కూడా ఈ అమలు అయ్యే అవకాశాలు కూడా కనబడతలేవు, అమలు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం నితిన్ గడ్కరీ చెప్పినట్టుగా అమెరికాకు సంబంధించింది, అమెరికాలో ఎలా అయితే టోల్ ట్యాక్సెస్ విధిస్తారో అక్కడ కూడా ఉన్నాయి, రోడ్ ట్యాక్సెస్ ఉన్నాయి, టోల్ ట్యాక్సెస్ ఉన్నాయి. దుబాయ్ లాంటి ఏదైతే దేశాలు ఉన్నాయో అరబ్ దేశాలలో కూడా టోల్ ట్యాక్సెస్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు బండ్లు ఆపడానికి వీళ్ళు అవకాశం ఉండదు. ఎక్కడైతే వాళ్ళు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సెన్సార్ విధిస్తారు, ఏదైతే బ్రిడ్జ్ వద్ద సెన్సార్స్ విధించిన తర్వాత రెప్పపాటు సమయంలోనే ఆ వెహికల్ ఏదైతే 140 కిలోమీటర్ల వేగంతో ఏదైతే వెహికల్ వెళ్తుందో ఆ వెళ్ళే సమయంలోనే ఆ రెప్పపాటు క్షణంలోనే వాళ్ళు ఆ దానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో రుసుము మన దగ్గర ఏదైతే ఉన్నదో అందులోకి వెళ్ళి కట్ అయిపోద్ది, డైరెక్షన్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ అలా కాకుండా మాన్యువల్గా ఫస్ట్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారు అంటే దానికి ఫాస్ట్ ట్యాగ్గా మార్చారు. మాన్యువల్లో ఉన్నప్పుడు మనం డబ్బులు చెల్లించిన తర్వాత అతను ఏదైతే టోల్ అక్కడ గేట్ మీద ఉంటారో అతను తీసేసిన తర్వాత వెళ్ళవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్యాగ్లో కూడా ఒక నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఎన్ని సెకండ్ల వరకు అక్కడ వెళ్తే ఆ వాహనానికి సంబంధించిన టోల్ ట్యాక్స్, ఒకవేళ కనుక ఆ వెహికల్ ఆగినట్టయితే ఆ వెహికల్కి సంబంధించిన ఎన్ని సెకండ్ల పాటు అతను నిలబడితే మాత్రం ఆ టోల్ ట్యాక్స్ ఫ్రీ అనే ఒకటి కూడా నిబంధనలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అన్ని నిబంధనలని తొంగల తొక్కి కేవలం అక్కడ ఇష్టారాజ్యంగా ఫాస్ట్ ట్యాగ్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అసలు వాస్తవానికి ఆ వెడల్పు ఎంత ఉండాలి, టోల్ ట్యాక్స్ వద్ద ఎన్ని సౌకర్యాలు ఉండాలి, ఎంతమంది అక్కడ విధులు నిర్వహించేవారు ఉండాలి, ఎలా ఉండాలి, మైళ్ళ కొద్దీ. మనం ఉదాహరణకు చూస్తే మాత్రం మన రాష్ట్రానికి సంబంధించి మనం హైదరాబాద్ ప్రాంతంలో అతి దగ్గరలో ఉన్న యాదగిరిగుట్ట ప్రాంతంలో మనం ఉన్న టోల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో బీబీనగర్ వద్ద, ఆ బీబీనగర్ వద్దనే మనం చూస్తాము శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలలో మైళ్ళ కొద్ది దూరంలో వెహికల్స్ నిలబడి ఉంటాయి. వారికి సంబంధించిన సరి అయిన సిబ్బంది ఉండదు. ఎంతో అవస్థలకు అంటే దానికి ఒక దారుణం, అది వర్ణాతీతం అన్నట్టుగా అలాగా వ్యవహరించే అక్కడ ఆ పరిస్థితులలో మనం ఈరోజు మాట్లాడడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఈరోజు మా లైవ్లో ఉన్నారు. అలాగే మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ కూడా వరంగల్ నుంచి వెళ్ళి కూడా వార్తలు అందించడానికి ఈ విషయంపై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఒకసారి మనం ప్రసన్న కుమార్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ప్రసన్న కుమార్ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుకు ఏదైతే ఉన్నదో టోల్ ట్యాక్సెస్ పెంచబోయారు. అంటే ఈ పెంచిన విషయంలో 1 ఏప్రిల్ నుంచి వెళ్ళి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వెళ్ళి ఈ అమల్లోకి రానుంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి ప్రసన్న? జమీల్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ
టోల్ ట్యాక్స్ల మీద అనౌన్స్మెంట్ చేశాడో ఇప్పుడు అది ప్రజలందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజలపైన ఇప్పటికే పెట్రోల్ డీజిల్ భారము అధికంగా ఉంది. దాంట్లో భాగంగా ఇది కూడా టోల్ ట్యాక్స్ కూడా పెంచడం వల్ల వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద కూడా ఈ టోల్ ట్యాక్స్ పెరగడం వల్ల వాణిజ్యంగా ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశము ఇక్కడ ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ మీద హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి ఔటర్ రింగ్ రోడ్ టోల్ ట్యాక్స్ ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో మనం చూసుకుంటే కనుక కార్లు, జీబులు మరియు తేలికపాటి వాహనాలకు కిలోమీటర్కి ఇంతకుముందు ₹2.34 వసూలు చేసేది ఇప్పుడు ₹2.44 పెంచడం జరిగింది. అదేవిధంగా మినీ బస్సులు తేలికపాటి వాణిజ్య వాహనాలకి ₹3.77 గతంలో వసూలు చేసేది ఇప్పుడు ప్రస్తుతము ₹3.94 పర్ కిలోమీటర్ వీరు పెంచడం జరిగింది. అదేవిధంగా 2 యాక్సిల్ బస్సులు మరియు ట్రక్కులకి కిలోమీటర్కి ₹6.69 ఇంతకుముందు వసూలు చేసి ఉండగా ఇప్పుడు ₹7 వసూలు చేస్తూ ఉన్నారు. కమర్షియల్ వెహికల్స్కి ₹15 పైగానే వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. అంటే దీని ద్వారా ఏంటంటే ప్రజలు ఏదైతే టోల్ గేట్లు మనకు నేషనల్ హైవేస్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, స్టేట్ హైవేస్ కానివ్వండి, టోల్ కనుక అంటే దాన్ని దాటాలనుకోవడానికి ఖచ్చితంగా వారి జేబులకు చిల్లు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము వారు ఏదైతే చెప్తా ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో మాత్రము ఖచ్చితంగా ప్రజలకు భారంగా పడుతూ ఉన్నది. ఏదైతే టోల్ పన్నులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ₹60, ₹70 వసూలయ్యేటువంటి ప్లేస్ లోపల ఇప్పుడు ₹80, ₹85 వారికి వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ మీద ఏదైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చేయబట్టి సిటీ లోపల ట్రాఫిక్ అనేది చాలా తగ్గింది. ఏదైతే బయటికి వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళేసి సిటీ లోపల రాకుండా బయట నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం లోపల అత్యధికంగా వాహనాలు అందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా, లేకపోతే బాంబే హైవే వెళ్ళాలన్నా, నాగపూర్ హైవే వెళ్ళాలన్నా, ఇతర హైవేలు ఎటు వెళ్ళాలన్నా కానీ ఔటర్ రింగ్ రోడే వాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇటువంటి పరిస్థితుల లోపల వారిపైన ఈ టోల్ భారం అనేది ఎక్కువగా పెరగడం వల్ల ఇప్పుడు ₹60 కట్టాల్సిన టోల్ అనేది ₹80గా పెరగడం జరిగింది. ₹80 ఉన్నటువంటిది ₹100 పెరిగింది. అదే కమర్షియల్ వెహికల్స్కి అయితే ఇంకా చాలా పెరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఆర్థికంగా తీవ్ర భారం పడుతూ ఉన్నది. కేంద్రంలో ఏదో బీజేపీ ప్రభుత్వము చెప్తా ఉన్నారో కొన్ని చోట్ల టోల్ తగ్గిందని చెప్తా ఉన్నారు, కానీ తగ్గిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి ఏరియా లోపల టోల్ రేట్ అనేది పెరిగిందని చెప్పవచ్చు. జమీల్ రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే మినిట్ ఏదైతే కార్లు ఉన్నాయో కార్లకు, జీపులకు సంబంధించిన కేవలం 10 పైసలు మాత్రమే పెంచారు. కానీ ఎప్పుడైతే మనం మినీ బస్సెస్కు లేకుంటే ట్రక్స్కు చూస్తుంటామో ఒక్కసారిగా ₹10 దాకా పెరిగే ఉన్నది. దీని ద్వారా ఏదైతే ఉన్నదో ఆ వాహనాలు ఏదైతే ఉన్నదో ఆ ఔటర్ రింగ్ రోడ్డుకు బదులు ఇప్పుడు మరొకసారి అంటే రాత్రి 10 గంటల తర్వాత వాళ్ళు ప్రవేశం వాళ్ళకు సిటీలలో అందుబాటులో ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఒకసారి ట్రాఫిక్ పెరిగే అవకాశం కూడా ఉన్నది కదా. టోల్ను వాళ్ళు చెల్లించకుండా లోపలికి వచ్చి సిటీల నుంచే వెళ్ళే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రజలకు మళ్ళొకసారి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. దీని మీద మీరు ఉంటారండి? జమీల్ మనం ఇప్పుడు చూసుకుంటే కిలోమీటర్కి 10 పైసలు లేదా కిలోమీటర్కి కారు అనుకోండి 10 పైసలు అనుకోండి. ఇప్పుడు ఒక్క కారుకి 10 పైసలు పర్ కిలోమీటర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 150 కిలోమీటర్లు సుమారు. అంటే 150 కిలోమీటర్లు అంటే ఎంత పెరుగుతుందని మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. కమర్షియల్ వెహికల్స్ ఒక్కొక్క వెహికల్కి 60 పైసలు కిలోమీటర్ పెంచారు. 60 పైసలు అంటే వాళ్ళు 150 కిలోమీటర్లు తిరగాలని కనీసం వాళ్ళు 100 కిలోమీటర్లు పోవాలన్నా కానీ వాళ్ళకి ₹60 వరకు పెరుగుతుంది. అంటే ఇది వాళ్ళని చూస్తే చిన్నగా కనిపిస్తాయి, కానీ మొత్తంగా చూస్తే కనుక తీవ్రంగా ఆర్థికంగా భారం పడేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే వారు కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో హెవీ వెహికల్స్ కానివ్వండి, లేకపోతే కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, వాటి సిటీ లోపలికి ఎంట్రెన్స్ లేదు. అందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళే పరిస్థితుల లోపల ఏదైతే టోల్ ఛార్జ్ వసూలు చేస్తూ ఉన్నారో టోల్ ఛార్జ్ పెరగడం వల్ల వారిపైన ఆర్థికంగా భారం పడి ఇప్పటికే డీజిల్, పెట్రోల్ రేట్ల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు టోల్ రేటు కూడా పెరగడం వల్ల వాళ్ళు ఇంకా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. తర్వాత వాళ్ళు అల్టిమేట్గా ఏంటంటే ప్రజల మీదనే ఆ భారం వస్తుంది. మళ్ళీ ఏదైతే ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఏవైతే తీసుకొస్తారో నిత్యావసర వస్తువులు, ఆ వస్తువుల పైన మళ్ళీ రేటు పెంచేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అని చెప్పేసి అది వేసేసి వాళ్ళు అల్టిమేట్గా వాటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశము ఉంటుంది. జమీల్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ప్రసన్న రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి మనం సుధాకర్తో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం
ఔటర్ రింగ్కి సంబంధించింది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అక్కడ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మీరు ఔటర్ రింగ్ రోడ్ నెహ్రూ ఏదైతే మనకు సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన చుట్టుపక్కల రింగ్ రోడ్ ఉందో ఇప్పుడు ఆ రింగ్ రోడ్లో మనం వెళ్తా అంటే ఎక్కడ చూసినా కూడా అంతంత మాత్రమే సౌకర్యాలు ఉన్నాయి. అంటే టోల్ ప్లాజాకు సంబంధించిన అక్కడ ప్రతి విషయం అక్కడ అందుబాటులో ఉండాలి వినోదారులకు, కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వెళ్తున్నామో అక్కడ 3 లైన్స్లలో కూడా 4th లైన్ మొత్తం వృధాగా పడి ఉంది. అక్కడ ఎక్కడ పడితే అక్కడ గుంతలు కూడా వచ్చి ఉన్నాయి. కొన్ని నీళ్లు వర్షాలు పడ్డాకనే అక్కడ గుంతలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టోల్ ట్యాక్సెస్ సంబంధించిన ఏదైతే ఉన్నదో అది పెంచడం ఎంతవరకు సమంజసం మీరు అనుకుంటున్నారు? ఏదైతే టోల్ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైన 6 లైన్ హైవే, ఇది 6 లైన్ హైవే ఎక్స్ప్రెస్ హైవే. అయితే ఈ దీంట్ లోపల ఏదైతే కమర్షియల్ వెహికల్స్ కానీ ఏవైతే టోల్ దగ్గర 10 సెకండ్లు ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కనుక 10 సెకండ్ల లోపే ఫాస్ట్ ట్యాగ్ అనేది కంప్లీట్ కావాలి. 100 మీటర్స్ కనుక మనము లైన్లో ఉంటే టోల్ గేట్ కట్టాల్సిన లేదని చెప్పేసి చట్టం చెప్తా ఉన్నది. కానీ అటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. ఖచ్చితంగా వారు 100 మీటర్లు కానీ 200 మీటర్లు ఉన్నా కానీ ఖచ్చితంగా వారు టోల్ వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోతే మాన్యువల్గా వచ్చేసి స్కాన్ చేసి వారు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రశ్నించేవారు లేకపోవడం వల్ల వారు ఫాస్టాగ్ అయితే టోల్ వసూలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనసాగుతూ ఉన్నది. వారు ఇంకా చాలా దురుసుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రయాణికులపై ఎవరైతే వాళ్ళు టోల్ కడతా ఉన్నారో వారిపై చాలా దురుసుగా మాట్లాడతారు. టోల్ కట్టిన పరిస్థితులు, దాడులు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైన. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయం లోపల ఏదైతే 10 సెకండ్ల లోపు ఫాస్టాగ్ కంప్లీట్ కావాలి, 100 మీటర్స్ కనుక మనం లైన్లో ఉంటే కనుక ఖచ్చితంగా టోల్ అనేది వసూలు చేయొద్దు అనేటి ఫాస్టాగ్ రూల్ చెప్తా ఉన్నా కానీ అటువంటి పరిస్థితి గ్రౌండ్లో లేవు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే టోల్ ఎక్కడైతే వసూలు చేస్తే టోల్ ప్లాజాల దగ్గర అక్కడ మినిమము అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నా కానీ కొన్ని ఏరియాల లోపల అటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ స్థలము తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టోల్స్ కూడా వాళ్ళు కేవలం 2 లేకపోతే 3 అట్లాంటి పెట్టేసి వారు నడిపిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఆలోచన చేసి అక్కడ టోల్ అయితే వసూలు చేస్తూ ఉన్నారో అక్కడ టోల్ గేట్స్ మాత్రం పెంచాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఈ డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితుల లోపల అంత సౌకర్యాలు మాత్రం కల్పించట్లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. జమీల్ రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక విషయం ఏంటంటే క్లారిటీగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 20 కిలోమీటర్స్ కానీ అంటే అట్లీస్ట్ 60 కిలోమీటర్స్ అని నిబంధనలు ఉన్నాయి. ఆ 60 కిలోమీటర్స్ను వాళ్ళు ఎలాగ పరిగణిస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మన హైదరాబాద్ సిటీ మొత్తం 100 కిలోమీటర్స్కు సంబంధించిన 150 కిలోమీటర్స్కు మనం చూసుకుంటే స్క్వేర్ కిలోమీటర్స్లలో మనం ఉన్నాయనుకుందాం. అంటే వీళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్ళి క్యాల్కులేట్ చేస్తారా, లేకుంటే ఏదైతే ఎక్కడి నుంచి వెళ్ళి మనకు రిజిస్ట్రేషన్ అయిన బండి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయిందో అక్కడి నుంచి వెళ్ళి క్యాల్కులేట్ చేస్తారా, లేకుంటే ఆధార్ కార్డు మీద ఉన్న మన నివాస వసతికి సంబంధించిన ఏదైతే ప్రూఫ్ ఉందో ఐడెంటిటీ దానికి సంబంధించిన వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా? జమీల్ ఏదైతే డిస్టెన్స్ ఉందో 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టాలనేసి అది కంటిన్యూ ఉన్నటువంటి హైవేస్కి, నేషనల్ హైవేస్కి అది వర్తిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి మాత్రం వర్తించదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ 148-150 కిలోమీటర్ల దూరంలో ఇది ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఉంది. ఇక్కడ 10 కిలోమీటర్లకు కూడా ఒక టోల్ గేట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని 20 కిలోమీటర్లకు, కొన్ని 40 కిలోమీటర్లకు. ఆ విధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మాత్రం 60 కిలోమీటర్ల పరిధి అనేది మాత్రము అది వర్తించదు. కానీ స్టేట్ హైవేలకు చూసుకున్నా మనం ఇప్పుడు రాజీవ్ హైవే చూసుకుంటే కనుక సిద్దిపేట దగ్గర దుద్దడ టోల్ గేట్ ఉంది, తర్వాత కరీంనగర్ దగ్గర ఒక టోల్ గేట్ ఉంది, తర్వాత బసంత్ నగర్ రామగుండం దగ్గర టోల్ గేట్ ఉంది. అంటే ఒక లైన్ 200 కిలోమీటర్స్ లోపల వారు 3 టోల్ గేట్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది వారు ఎక్కడ నుంచి చూస్తున్నారు అనేది ఆ రోడ్డు వాళ్ళకి టెండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లోపల అప్పుడే వారికి చెప్పడం జరుగుతుంది. ఈ ఏరియా లోపల ఇక్కడ టోల్ గేట్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వారికి టెండర్స్ లోపలనే వారికి మెన్షన్ చేయడం జరుగుతుంది. జమీల్ రైట్. ప్రసన్న ఒక విషయం అక్కడే మనం ఒకసారి నితిన్ గడ్కరీ బయట ఉంది మన దగ్గర. ఆ నితిన్ గడ్కరీ ఏం మాట్లాడారు, అసలు టోల్ విషయంలో అతని వర్షన్ ఏంటి అనేది ఒకసారి చూసిన తర్వాత మనం మీ దగ్గరకు వస్తాం. ఒకసారి